కామెడీ స్కిట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు వీరబాబు గారు. ప్లీజ్ వెల్కమ్. అమ్మది అమ్మ పర్ఫార్మెన్స్ మొత్తానికి క్యారెక్టర్లోకి వచ్చిందిరా. బంగ్లా ఏంటి, నువ్వు కూడా చాలా బాగున్నావు. నీ జుట్టు చాలా బాగుంది, నీ రింగులు ఇంకా బాగుంది, నువ్వు చింకరదానివి. అది చెప్పాలని తెలియాలని వాళ్ళకి చెప్పింది అదనమాట. ఇప్పుడు ఓ స్త్రీ రేపురా అంటే తెలుసా మీకు? తెలుసు, నేను స్త్రీని. నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇవాళ డేట్ లేదమ్మా రేపు రా అంటాడు. అదే ఓ స్త్రీ రేపురా అంటే అది కాదమ్మా. ఓ స్త్రీ రేపురా అంటే ఒక ఆత్మ. అప్పట్లో మనం టాయిలెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గోడల మీద రాసేవాళ్ళు, 11 తర్వాత ఇంటికి వెళ్తే తలుపుల మీద రాసేవాళ్ళు. అది ఆ ఆత్మనే కాన్సెప్ట్ గా తీర్చిదిద్దారు మన డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు. అది ఇప్పుడు దెయ్యాలనేవి ఎప్పుడు వస్తాయో తెలుసా? 12 దాటితే మన ఇంట్లోకి వచ్చేస్తాయి. మా ఇంట్లో రావుగా. అదేంటి? గడియారం చెడిపోయి చాలా రోజులు అవుతుంది. ఏరా ఏ స్కూల్ నువ్వు? బాయ్స్ హై స్కూల్. తెలుస్తుంది. అదే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు దెయ్యాలు ఎవరు భయం లేదన్నారు కదా, ఇప్పుడు మీతో ఒక ఆట ఆడిస్తా. ఇప్పుడు ఎందుకు కూర్చున్నావో చెప్పేలాగా. ఇది కదా శ్రీధర్ రెడ్డి గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు అందరూ వచ్చేసి కూర్చున్నారు. ఆ సిగరెట్ ఎట్టక భోజనాలు పెడతాడు, అందుకేగా. ఎరా తినటానికే పుట్టేవారు నువ్వు? అది కాదురా, ఇది దెయ్యాన్ని పిలిచే గేమ్ ఆడబోతున్నావు మనం ఇప్పుడు. స్పిరిట్ గేమ్ దీని పేరు. అంటే స్ప్రైట్ పెడితే దెయ్యం వస్తుందా? స్ప్రైట్ కాదురా, స్పిరిట్ రా. ఒరే నువ్వు చంపుతున్నావు కదా మమ్మల్ని. ఇప్పుడు ఇదిగో, ఫస్ట్ కొవ్వొత్తి వెలిగించాలి, తర్వాత కాయను పెట్టాలి, తర్వాత పూలు చల్లాలి, శవాన్ని ఎత్తాలి, అంతేగా. శవాల దగ్గర చిల్ల ఎరుకునేవాడు అంతకుముందు. నువ్వు ఏ దెయ్యాన్ని పిలుద్దాం చెప్పండి. ఏ దెయ్యం? తెంగరత లేకుంది. ఎప్పుడైనా రాంగోపాల్ సినిమా చూసావా? సినిమాలంతా ఉంది 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 అంటాడు కానీ లాస్ట్ ఏమి ఉండదు. ఏ దెయ్యాలు ఉంటాయి రాంగోపాల్ సినిమాలో? పిచ్చిదానా. రామ్ గోపాల్ వారి సినిమాలో దెయ్యాలు ఉండవు కాబట్టి గీతాంజలిని పిలుద్దాం. గీతాంజలి కరెక్ట్ కరెక్ట్. నేను పిలుస్తా, పిలు. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసారా నీకు? నాకేది తెలియదు. గోల్డ్ ముందుకి, తిట్టి వెనక్కి, అది ముందుకి, ఇవి వెనక్కి, బాగా రకరకాలు ఉంటాయి కదా. అవి బీసీ కాలం నాటి దెయ్యాలు రా. ఇప్పుడు దెయ్యాలు మిడ్డీలు చడ్డీలు వేసుకుని పార్కులు ఎమ్మట పబ్బులు ఎమ్మట తిరుగుతున్నాయి. అయ్యి అవునన్నా. ఇప్పుడు ఏంటంటే మనం దెయ్యం రావాలంటే దెయ్యాల పాటలు పాడాలి. మీరు ఎవరికైనా దెయ్యం పాట వచ్చా? దెయ్యం పాట అంటే మనం మా ఊళ్ళో పక్క పడుతుంది దయ్యం అంటే భయం అన్నది. దెయ్యం పిలిచే పాట పాడరా అంటే దెయ్యం పరిగెత్తే పాట పాడతావంటారు నువ్వు. పరలోకమందున్న మా తండ్రి నాకు ఒక దెయ్యం పాట ప్రసాదించుడి. ప్రసాదించండి వీడికి. పాడు. అది నేను కదలా మిగిలే కల నేను. వచ్చిందిరా. వచ్చిందా? స్ట్రైట్ ఇల్లు, లెఫ్ట్ తీసుకురా, రైట్ ఇల్లు, అక్కడికి వెళ్ళిపో. ఎందుకురా? వచ్చిందనగా పోయి పోసుకోరా.